సూర్యోదయం అవుతున్నది యుద్ధం అనేసరికి టక్కుమని లేస్తాడు. లేచిన వెంటనే ఏం చేస్తాడు? పండగ ఉంది, ఈ పండగ సెలవులు తీసుకుంటానంటాడా? చెప్పండి. పండగ ఉన్నది, పండగ ఊరెళ్ళి వస్తాను, అత్తగారింటికి వెళ్ళి వస్తాను, అమ్మగారింటికి వెళ్ళి వస్తాను, తల్లిగారింటికి వెళ్ళి వస్తానంటాడా? యుద్ధంలోకి వచ్చిన తర్వాత ఇంకా అత్త ఇంక ఇవేముండవు. ఇంకా ఒకసారి అలా వచ్చాడు, వచ్చిన తర్వాత మళ్ళీ తెల్లవారు లేచాడు. తెల్లవారు లేవగానే మనం ఫోన్ చూసుకుంటాం. యుద్ధం చేసేవాడు తెల్లవారు లేగానే కత్తి ఎక్కడ ఉందని చూసుకుంటాడు. ఇలాగ నిద్రకలితే ఇలా చూసుకుంటాడు. తెల్లవారిపోతుందిరా, యుద్ధానికి వచ్చేస్తున్నారంటే టక్మని అడుగు పక్కనే ఉంటుంది. ఎక్కడుందో చూస్తాడు. టక్మని కత్తి ఇలా పట్టుకొని నిద్ర లేగానే ఏం చేస్తాడు? దగ్గర ఎవరు రాయి పెట్టుకుంటాడు, దాన్ని నోరతాడంతే. దేవునికి స్తోత్రం. ఏంటది? లేవడం, నోరడం. యుద్ధం అయిపోయిన తర్వాత తొడవడం, లోపల పెట్టడం. తెల్లవారు లేవడం ఏం చేస్తాడు? నూరడమే. ఎందుకలా నూరేతనం? వేట మాంసం వేసేయాలనుకుంటామండి. పండగకి వేట మాంసం వేసేయాలి, నాటుకోండు కోసేయాలి. అది కాదు, ఆ కత్తి కాదు.